తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ సాధించిన విజయం ఎవరూ ఊహించినదని, నిజంగా ఆశ్చర్యకరమైనదని లోక్సత్తా ఫౌండర్ డాక్టర్ జయప్రకాష్ నారాయణ అభిప్రాయపడ్డారు. టాలీవుడ్లో ఎందరో స్టార్ హీరోలు ఉన్నప్పటికీ సిద్ధాంత ప్రాతిపదిక లేకుండా కేవలం క్రేజ్తో తమిళనాట విజయ్ సాధించిన తరహా రాజకీయ విజయాన్ని అందుకోవడం అంత సులభం కాదని జేపీ అభిప్రాయపడ్డారు. జంజీలు రాజకీయాల్లో ఒకే ఒక్కడు సినిమా తరహాలో తక్షణ అద్భుతాలు జరగాలని ఆశిస్తున్నారని పేర్కొన్నారు. ఏ మార్పుకైనా కొంత సమయం పడుతుందని, క్షణాల్లోనే అన్నీ మారిపోవాలనుకోవడం ప్రజాస్వామ్యానికి కొంత ప్రమాదకరమని హెచ్చరించారు. అధికారంలో ఉన్న ఎంకే స్టాలిన్ ప్రభుత్వం ఉన్నంతలో మంచి పరిపాలన అందించినప్పటికీ ఓటర్లు మార్పును కోరుకున్నారని విశ్లేషించారు. ప్రజలు మూడో కంటికి తెలియకుండా సైలెంట్గా విజయ్ వైపు మళ్లారని వ్యాఖ్యానించారు. డీఎంకే, ఏఐడీఎంకే లాంటి దశాబ్దాల బలమైన పార్టీలను పక్కనపెట్టి పెద్దగా రాజకీయ సిద్ధాంతాలు లేకుండా కేవలం నటనతో మెప్పించిన కొత్త ముఖాన్ని గెలిపించడం వెనుక జనం ప్రత్యామ్నాయాన్ని కోరుకోవడమే ప్రధాన కారణమన్నారు. అవినీతి అంతమవ్వాలని ప్రజలు కోరుకుంటారు, కానీ ఉద్యమానికి ముందుకు రారు. పాలనలో మార్పు రావాలంటే ప్రజల్లో మార్పు రావాలి. కానీ తెలంగాణలో అలాంటి పరిస్థితి లేదు అని జేపీ అభిప్రాయపడ్డారు.